ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు మన సంస్కృతి సంప్రదాయాల్లో శ్రీకారానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన శుద్ధ విధియ మంచి కార్యక్రమాలన్నిటికీ కూడా పనిచేస్తుంది. అలాగే ఇంకో ప్రత్యేకత, శ్రీ యాదగిరి నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలు కూడా ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ రోజు వారం హిందువారం లేదా సోమవారం. ఈ రోజు చేసేటువంటి ఈశ్వరాభిషేకం చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని తొలగిస్తుంది. ఇక ఈ రోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం శని నక్షత్రం అయినప్పటికీ కూడా చాలా మంచి నక్షత్రం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ఎటువంటి దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంచనాలు తారుమారవుతాయి, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వాహన విషయాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. వృత్తి పరమైనటువంటి కార్యక్రమాల్లో విభేదాలు తలెత్తేటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి ఉత్తమ చర్యల ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. వ్యాపార ప్రతిబంధకాలని తొలగించుకునేటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగరీత్యా చేపట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక బలం చేకూరుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆకస్మిక అభివృద్ధి చేకూరుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. చిరు సమస్యలు వ్యాపార పరంగా చేకూరుతాయి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. గృహ విషయాల్లో కూడా సమస్యలు తలెత్తుతాయి. విద్యాపరమైనటువంటి ఆంక్షలు వీడిపోతాయి. నూతన కార్యక్రమాలని ఆలస్యంగానైనా ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు దూరమవుతాయి. ఆర్థిక అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలను కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా చిరాకులు దూరమవుతాయి. అర్ధాశ్రమ శని రాహుకుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాన్ని నివారించుకోగలుగుతారు. పెట్టుబడులు ఈ రోజు మీకు ఆశించినటువంటి ఫలితాలను కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఆర్థిక బలం చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆకస్మిక విజయాలు చేకూరుతాయి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాల్లో శుభవార్తలు వింటారు.
నూతన కార్యక్రమాన్ని చకచక పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో భక్తి శ్రద్ధలతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక విజయాల్ని ఆకస్మికంగా తెచ్చిపెడుతుంది. ఆనందకర సంఘటనని ఆహ్వానిస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. శత్రుభీతి పోతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా చేపట్టగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆలస్యంగా మంచి ఫలితాలను కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆకస్మిక విజయాలు చేకూరుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. అదృష్ట సంఘటనలు విద్యాపరంగా చేకూరుతాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆశల్ని చిగురింపచేస్తాయి. నూతన వ్యవహారాలు తలదూర్చి ఆశించినటువంటి ఫలితాలని పొందేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా గ్రహ శాంతి ఏర్పడుతుంది. ముఖ్యంగా జన్మ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి చిరాకు పరిస్థితులు దూరమవుతాయి. భాగ్య బృహస్పతి ద్వారా అదృష్ట సంఘటనని పొందగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమాల్ని ధైర్యంతో ప్రారంభించలేకపోతారు. మానసిక భీతి పెరుగుతుంది. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి వ్యవహారాల్లో పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పెట్టుబడుల్లో ఏర్పడినటువంటి అనుచిత పరిస్థితులు కొనసాగుతాయి. వ్యాపార ప్రతిబంధకాల్ని ధైర్యంగా ఎదుర్కోలేకపోతారు. గృహ విషయాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆలోచన దోషాలు తొలగుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తద్వారా విజయాల్ని చేపట్టగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. స్థిరాస్తి విషయాలు బాగా అనుకూలిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ప్రయోజనాల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. స్నేహ ధర్మం ద్వారా వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆకస్మిక విజయాలు, ఆర్థిక ప్రాప్తి ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఖర్చులు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహంలో కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదా వినటం ద్వారా ఉత్తమ విజయాలు చేకూరుతాయి. నూతన స్నేహాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. విద్యాబలం చేకూరుతుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు వ్యాపారపరంగా కూడా బాగా లాభిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు.
ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది, మానసిక ప్రశాంతతను పెంచుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు మంచి ఫలితాలని కలిగిస్తాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు ఆకస్మికంగా చేరుతాయి. ప్రమాదాలని దూరం చేసుకోగలుగుతారు. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. శ్రీకారం లక్ష్మీప్రదమైనది, మంగళకరమైనది, శుభప్రదమైనది. శ్రీకారానికి మన సాంప్రదాయంలో ఉన్నతమైనటువంటి స్థాయి ఉంది. శ్రీకారం యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. శ్రీ అనే అక్షరం లక్ష్మీప్రదమైనది, మంగళకరమైనది, మోక్షదాయకమైనది. శ్రీకారంలో షవర్ణ, రేఫ, ఈకారాలు చేరి శ్రీ అయింది. అందులో షవర్ణ, ఈకారాలకి లక్ష్మీదేవి అధిదేవత, రేఫమునకు అగ్నిదేవుడు దేవత. శ్రియమిచ్ఛేదు తాశనాథ్ అను పురాణ వచనానుసారంగా అగ్ని కూడా లక్ష్మీప్రదుడే, శుభకరుడే. ఈ విధంగా శ్రీలో గల 3 వర్ణాలకి కూడా శుభదేవతలే అధిష్టాన దేవతలు. షావర్ణానికి గ్రహం గురుడు, రేఫా, ఈకారాలకి గ్రహాలు గురుడు, శుక్రుడు. గురు శుక్ర గ్రహములు రెండూ కూడా నైసర్గిక శుభగ్రహాలే కాబట్టి శ్రీ శుభాన్ని సూచిస్తుంది, శుభాన్ని కోరుతుంది. నిఘంటువులో కమలా శీర్షహి ప్రియా అని అంటం వల్ల లక్ష్మీనామాల్లో శ్రీ 1 అని తెలుస్తోంది. కావున శుభవాచకమైనది. అన్ని విధాలుగా శ్రీ సర్వశ్రేష్ఠ వాచకమైంది. ప్రతి శుభకార్యానికి శ్రీకారం తలమానికమై వెలుగుతోంది. శ్రీ శుభసూచికే కాదు, గౌరవప్రదమైనది కూడా. ఏ సంప్రదాయంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా, ఏ భాషలోనైనా శ్రీ అనేటువంటి పదం గౌరవ సూచకంగా, శుభసూచకంగా వాడుతూ ఉంటారు. దీన్ని బట్టి శ్రీకారానికి ఎంతటి ఉన్నత స్థాయి ఉందో అర్థమవుతోంది. ఇది శ్రీకారం యొక్క విశిష్టత. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే ప్రధానంగా చంద్రుడు మిత్రక్షేత్రమైన మీనరాశిలో సంచరిస్తున్నాడు. చంద్రుడి యొక్క బలాన్ని ద్విగుణీకృతం చేసి అన్ని కార్యక్రమాలలో అనుకూల ఫలితాలను పొందటానికి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పార్వతీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించి పెరుగన్నం నివేదన చేయటం, తెలుపు రంగు వస్త్రాలను ధరించి ఓం తారాధీశాయ నమః అనేటటువంటి చంద్రమంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయటం ద్వారా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు విదేశీయానానికై చేసే ప్రయత్నాలకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఫాల్గుణ మాస సోమవారం సందర్భంగా ఈరోజు పరమేశ్వరుడికి గంధం కలిపిన నీటితో అభిషేకం చేయటం ద్వారా సర్వ ఆర్థిక వ్యవహారాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అంతేకాకుండా ఈరోజు అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఊయలలో వేయటం లాంటి కార్యక్రమాలకు కూడా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీరు ఏదైనా శుభకార్యం ప్రారంభించినప్పుడు ఆ శుభకార్యం విషయంలో తరచూ ఆటంకాలు ఎదురవుతున్నాయా? ఇలాంటి పరిస్థితుల్లో దైవబలం రీత్యా ఏం చేయాలి? ఏదైనా సోమవారం నాడు కాలభైరవుడిని ఆరాధన చేయటం ద్వారా కాలభైరవుడికి ప్రీతిపాత్రమైనటువంటి ఆవు పాలను నివేదన చేసి మూగజీవులకు ఆహారాన్ని వేయటం ద్వారా శుభకార్యానికి సంభవించేటటువంటి అన్ని రకాలైన ఆటంకాల నుండి బయటపడి ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా శుభకార్యాన్ని నిర్వహించుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా ఇంటిలో ఉండేటువంటి పడక గదిలో నైరుతి మూల లేక వాయువ్య మూల లేక మధ్య హాలు, ఈ హాలులో నివసించేటువంటి ఆ వ్యక్తుల మనస్తత్వాల రీత్యా వారు పడుకునేటువంటి తీరుతెన్నులు, అంటే నిద్రించేటప్పుడు ఏ విధమైనటువంటి
భంగిమలతో నిద్రిస్తున్నారో గమనించినట్లయితే దాని యొక్క అదృష్టాల యొక్క ప్రభావం కూడా మనకి శాస్త్రాల్లో చాలా చక్కగా వివరణ ఇచ్చారు. ఎందుచేతనంటే సుఖనిద్ర పడితే వాస్తు దోషం లేనట్టే అని చెప్పేసి మనకి శాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి ఎవరు ఏ విధంగా నిద్రిస్తారు, ఆ నిద్రించేటువంటి విధి విధానాన్ని బట్టి వారి యొక్క జీవన తత్వం ఏ విధంగా జరగడానికి ఆస్కారం ఉన్నదో కూడా మనకి వాస్తు శాస్త్రం తెలియజేసింది. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. మానవ శరీరంలో ఉన్నట్టుగానే ఈ కళ్ళు, ముక్కు, చెవులు ఏ విధంగా ఉన్నాయో గృహానికి కూడాను ద్వారబంధాలు, కిటికీలు, తలుపులు, అలాగే చిన్న చిన్న కిటికీలు ఇవన్నీ కూడా ఈ శరీరానికి వాస్తుకి అవినాభావ సంబంధాన్ని ఇస్తున్నాయి. అందుచేత పడుకునేటువంటి విధి విధానంలో ఆచరించేటువంటి పద్ధతుల రీత్యా కూడాను వారి వారి యొక్క జీవన విధానాన్ని మనం అంచనా వేయటానికి ఆస్కారం ఉన్నది. నిద్రించేటువంటి విధి విధానంలో మీ యొక్క క్రియాకలాపాలను, మనసులోని మాటను, మీ అలవాట్లను, మీకు సంబంధించిన అన్ని విషయాల్ని కూడా ఒక విధంగా తెలుసుకోవచ్చు. ఏరా అబ్బాయి ఎలా పడుకున్నాడు రా, వాడు చక్కగా పడుకున్నాడా, అంటే బోర్లా పడుకున్నాడా, లేకపోతే మామూలుగా పడుకున్నాడా, పక్కకు తిరిగి పడుకున్నాడు రా అని చెప్పేసి పిల్లవాడు పుట్టగానే అడుగుతూ ఉంటారు. ఆ పడుకునేటువంటి విధి విధానాన్ని బట్టి అతని యొక్క భవిష్యత్తు, అతని యొక్క ఆలోచన సరళి ఏ విధంగా ఉంటుందో అంచనా వేసేటువంటి ఉపాసకులు కూడా ఉన్నారండి నేటికి కూడా. అందుచేతనే ఉయ్యాల్లో పిల్లవాడిని వేయటం అనేటువంటి సాంప్రదాయంలో చాలా చక్కటి సంప్రదాయం కనిపిస్తుంది. దాని వెనకాల కూడా వాస్తుంది. ఆ ఉయ్యాల కట్టి చక్కగా గుడ్డ ఉయ్యాల కట్టి లాలిపాట పాడుతూ వాళ్ళు ఊపుతూ ఉంటారు. ఊపుతున్నప్పుడు పిల్లవాడు ఉన్నటువంటి పక్కకు తిరిగి పడుకుంటాడు. అమ్మయ్య నిద్రపోయాడా అనుకుంటాం. ఆ పిల్లవాడు పక్కకు తిరిగి పడుకునటం అలవాటుగా ఉంది. వాడి జీవన విధానం ఎట్లా ఉంటుందో అనేటువంటిది కూడా అంచనా వేసేవాళ్ళు ఉన్నారు. అలాగే బోర్లా పడుకొని అలాగే పడుకొని ఉంటాడు. చాలా బాగా చక్కగా నిద్రపోతూ ఉంటారు. అందుకనే జోలపాట వెనకాల తగిన పరమార్థాన్ని జోజచ్యుతానంద జోజోముకుంద లాలి పరమానంద రామగోవింద రామనామంతో ఇరికించి చక్కగా అన్నమయ్య అంత అద్భుతమైనటువంటి కీర్తన మనకు అందించాడు. ప్రతి ఇంట్లో కూడా ప్రతి తల్లి కూడా తన బిడ్డడికి జోలపాట పాడేటప్పుడు ఈ పాట పాడాల్సిందే. ఆ రామనామ తత్వంలో తగిన మధుర తత్వాన్ని ఆ పిల్లవాడు అర్థం చేసుకోవాల్సిందే. అసలు నిద్రకి ఇంత గొప్ప విలువ ఇచ్చారు మనకి వాస్తుశాస్త్ర రీత్యా కూడా. అందుచేత బోర్లా పడుకోవటం, చాలామందికి బోర్లా పడుకొని నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఈ విధంగా బోర్లా పడుకోవటం అలవాటు ఉంటే నిశ్చయంగా వాళ్ళల్లో అభద్రతా భావం ఉంటున్నది. ఒక విధమైనటువంటి భద్రతా లోపం, వామ్మో ఏం జరుగుతుందో ఏమో అనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంట. ఏదో తెలియని భయం లోపల ఉంటుంది వాళ్ళలో. అలా ఉన్నది అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అలాగే కొంతమంది కాళ్ళు మెలిక వేసుకొని పడుకుంటూ ఉంటారు. అరే భలే పడుకున్నాడే బంగారు నాయన, అరే కృష్ణ పరమాత్మలాగి పడుకున్నాడు, చూసావా ఎట్లా పడుకున్నాడు వాడు అని చెప్పేసి ఆనందపడుతుంటాడు తాతయ్య చూసి, భలే పడుకున్నాడే అని. కాళ్ళు మెలిక వేసుకొని పడుకునేటువంటి అలవాటు చాలా పెద్దవాళ్ళకు కూడా ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా పడుకుంటూ ఉంటారు సిద్ధంగా. నిద్రించే సమయంలో కనుక కాళ్ళు బిగించి దుప్పటి బాగా కప్పుకొని పడుకునేటువంటి అలవాటు కనుక ఉన్నట్లయితే మీ జీవితం కించిత్తు సంఘర్షణలతో కూడి ఉంటుంది అనేటువంటిది ఇక్కడ నిశ్చయంగా చెప్పాల్సి ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు కూడా మీరు బాగా కష్టపడాల్సి వస్తుంది. ఎంత ప్రయత్నించినా మీ జీవితంలో అస్తవ్యస్తత అనేటువంటిది కనిపిస్తూనే ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. అలాగే శరీరాన్ని ముడుచుకొని పడుకునేటువంటి అలవాటు చాలా మందిలో ఉంటుంది. నిస్సందేహంగా వీళ్ళు పిరికివారు అని చెప్పేసి చెప్పవచ్చు. మీ మనస్సులో గాఢంగా అభద్రతా భావం ఉంది. బహుశా ఈ కారణంగానే మీరు అందరినీ కలవాలని తాపత్రయపడుతూ ఉంటారు. ఎవరో ఒకరిని తోడు కోసం వెతుకుతూ ఉంటారు. శరీరం ముడుచుకొని పడుకునేటువంటి వారు ఒంటరిగా నిద్రించలేరు, తోడు కావాలి అని చెప్పేసి భావన చేస్తారు. కాలు మీద కాలు వేసుకొని పడుకుంటారు చాలా మంది. ఇలా పడుకునేటువంటి వాళ్ళ యొక్క ప్రభావం నిశ్చయంగా వీళ్ళు తృప్తిగా జీవిస్తున్నారు అని చెప్పేసి, నాకేం పర్వాలేదయా అన్న సందంగా జీవితాన్ని గడుపుతారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, ఫేస్ ఇట్ అని చెప్పేసి అనుకుంటారట.
ఇలా గనక నిద్రించేవాళ్ళు. అలాగే పక్కకు తిరిగి పడుకోవలసి రావటం. చాలామంది సహజంగా పక్కకు తిరిగి పడుకుంటూ ఉంటారు. పక్కకు తిరిగి నిద్రించే వ్యక్తి అయితే ఒడంబడికలను సమర్థించేటువంటి వ్యక్తులలో ముందుంటాడు. విపరీత పరిస్థితుల్లో కూడా ఒడంబడిక సాధించటం ఎవరైనా మీ దగ్గర నుంచే తెలుసుకోవాలి. అంటే ఇలా నిద్రించే వాళ్ళ దగ్గరికి వచ్చి సలహా అడిగితే వాళ్ళు చక్కటి ఒడంబడిక కుదురుస్తారు అని చెప్పేసి. అయినప్పటికీ మీ స్వయ విషయాల్లో మాత్రం ఇంకొకరి జోక్యం మీరు సహించరు. స్వచ్ఛమైనటువంటి జీవితం, మంచి భోజనం మీకు చాలా ఇష్టంగా ఉంటుంది. పరిశోధన మీకు చాలా ఇష్టం. ఇలా నిద్రించే వాళ్ళకి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. జీవితం చాలా ఆదర్శవంతంగా గడిచిపోతుంది అని చెప్పేసి మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి విశేషాంశాలు. అలా కాకుండా నిద్రించే ముందు కాళ్ళు కదపడం, నిద్రపోయే ముందే కాళ్ళు కదులుస్తూ పడుకుంటారు చాలామంది. కొంతమంది నిద్రించే ముందు కాళ్ళు కదపడం అంత గొప్ప విషయం కాదు. ఇది మంచి లక్షణం కాదు. దీని అర్థం ఏంటంటే చాలా దిగులుగా ఉన్నారు అని. అంటే వాళ్ళ గురించి వాళ్ళే, పరిజనుల గురించి, ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. వీరి స్వభావంలో క్షణం కోపం వస్తూ ఉంటుంది, క్షణం ఆనందం వస్తూ ఉంటుంది. అందుకే కాళ్ళు కదిలిస్తూ పడుకోకురా నాయనా అని చెప్పేసి ఇంట్లో పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. మనం పడుకునేటువంటి విధి విధానంలో ఆచరించేటువంటి పద్ధతులు మన జీవన సరళిలో చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగిస్తాయి అనేటువంటి విషయం ఈ వాస్తుశాస్త్రంలో గృహబల రీత్యా మనం గుర్తెరగాల్సినటువంటి ముఖ్య విషయంగా చెప్పుకోవాలి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఏ పని చేసినప్పటికీ కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి, ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవి నెరవేరటం లేదు అనుకునేటువంటి వారు పాటించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని పనులు కూడాను చక్కగా సాఫీగా సాగాలి అంటే ఎంత ప్రయత్నం చేసినా ఆటంకాలు గనక ఎదురవుతూ ఉంటే కుంకుమ పువ్వు అని చెప్పేసి ఉంటుంది. ఆ కుంకుమ పువ్వు కొద్దిగా పాలల్లో వేసి ఆ పాలుతో కుంకుమ పువ్వు రంగరించి నుదుట తిలక ధారణగా చేసుకొని గనక మీరు ఆ ప్రయత్నాలు గనక ప్రారంభిస్తే వెంటనే ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా నెరవేరడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి? సర్వే జనా సుఖినో భవంతు.